మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. మన ఇండియా చుట్టూ ఉన్న నేబరింగ్ కంట్రీస్ విషయంలో చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఈ చిన్న కంట్రీస్ ఏ విషయంలో కూడా మనకు పోటీ కాదు, కానీ వీళ్ళు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి బంగ్లాదేశ్లోని నాయకులు అండ్ కొంతమంది రాడికల్ ప్రజలు ఇండియాను ముక్కలు చేయాలి, మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలన్నింటినీ ఆక్యుపై చేసి గ్రేటర్ బంగ్లాదేశ్ క్రియేట్ చేయాలి అని తలపొగరు మాటలు మాట్లాడతారు. అండ్ పక్కనే ఉన్న నేపాల్ అయితే ప్రజెంట్ ఇండియాను అన్ని విధాల టార్గెట్ చేస్తుంది. కాలాపాని లీపులేక్ బార్డర్ ఇష్యూ విషయంలో ఇండియా మా భూభాగాల్ని ఆక్రమించింది అంటూ అక్కడి కొత్త పీఎం కంటిన్యూగా ఇండియాను రెచ్చగొడుతున్నాడు. ఇక పాకిస్తాన్ చరిత్ర మనకు తెలిసిందే, అది ఒక ఉగ్రవాద దేశం. అండ్ కింద ఉన్న మాల్దీవ్స్ కొన్ని రోజుల క్రితం ఇండియాను టార్గెట్ చేస్తూ ఇండియా అవుట్ అనే నినాదంతో అక్కడి ప్రజల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ని ఈ మొయిజు కలిగేలా చేశాడు. తర్వాత వీళ్ళు దారికి వచ్చారు. విషయం ఏమిటంటే ఈ చుట్టూ ఉన్న దేశాలు ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎనర్జీ, మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ఇంకా చాలా విషయాల్లో ఇండియా పైన డిపెండ్ అవుతారు. వాళ్ళ అభివృద్ధికి మనల్ని వాడుకుంటారు. బట్ స్టిల్ మనకే అగెన్స్ట్గా మాట్లాడతారు, మన దేశాన్ని టార్గెట్ చేస్తారు. అందుకే ఇప్పుడు ఇండియా నేబరింగ్ కంట్రీస్ పాలసీని మారుస్తుంది. మనం ఒకప్పటిలాగా అతి మంచితనాన్ని చూపట్లేదు. రీసెంట్గా 2 ఇన్సిడెంట్లు జరిగాయి. అందులో మనం బంగ్లాదేశ్ని అండ్ నేపాల్ని టార్గెట్ చేశాము. ఈ దేశాలు కాస్త మన సెక్యూరిటీ రెడ్ లైన్ని దాటాయి. అందుకే వాళ్లకు ప్రజెంట్ మోడీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది. అయితే అసలు ఏం జరిగింది, ఇండియా వీళ్లకు ఎటువంటి గుణపాఠం చెప్పింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో మన దేశం గురించి అండ్ ఇంటర్నేషనల్ న్యూస్ని కవర్ చేస్తూ ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా ఎందుకు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కంప్లీట్లీ ఫ్రీ. మీ అకౌంట్ నుంచి ₹1 కూడా కట్ కాదు. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మన ఇండియా బంగ్లాదేశ్కి ఎలా కౌంటర్ ఇచ్చిందో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు జహీర్ ఊర్ రెహమాన్. ఇతను ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ యొక్క పాలసీ అడ్వైజర్. దాంతోపాటు ఇతను ఆ దేశంలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, పొలిటికల్ కమెంటేటర్ కూడా. కానీ వీడు ఎక్కువగా యాంటీ ఇండియా మాటలు మాట్లాడతాడు. మొహమ్మద్ యూనస్ పవర్లో ఉన్నప్పుడు వీడు వాడి అండర్లో ఎలక్షన్ రీఫార్మ్ కమిషన్కి చైర్మన్గా ఉన్నాడు. అయితే ఎందుకో తెలియదు, ఈ జహీర్కి ఇండియా అంటే అస్సలు నచ్చదు. షేక్ హసీనాను పవర్ నుంచి తొలగించిన వెంటనే ఇతను మన ఇండియాను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఇతను బంగ్లాదేశ్లోని అనేక న్యూస్ పేపర్స్కి ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. వీడు చెప్తున్నాడు, షేక్ హసీనా బంగ్లాదేశ్లో పవర్లో ఉండేందుకు ప్రధానమైన కారణం మన భారత్ అంట. ఇండియా షేక్ హసీనాను యూజ్ చేసి బంగ్లాదేశ్ని కంట్రోల్ చేస్తుంది. గత 15 సంవత్సరాలుగా షేక్ హసీనా పవర్లో ఉండేందుకు భారత్ షేక్ హసీనాకు ఫైనాన్షియల్లీ ఇతర అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. అండ్ ఈసారి కూడా అంటే 2024లో ఆమె ఎలక్షన్ రిగ్గింగ్ చేసి గెలిచింది అంటూ నోటికి వచ్చింది వాగాడు. వీడు మాట్లాడిన దానిలో అసలు ఎటువంటి నిజం లేదు, కంప్లీట్ అబద్ధం. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అలిగేషన్ వేయడం కాదు, డైరెక్ట్గా నిజం అన్నట్టుగా మాట్లాడతాడు. వీడి మాటల్ని బంగ్లాదేశ్ మీడియా ఆర్టికల్స్గా పబ్లిష్ చేయడంతో బంగ్లాదేశ్ ప్రజల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ స్టార్ట్ అయింది. ఒక రకంగా ఇది ఒక డిజిటల్ ఉగ్రవాదం లాంటిది. అయితే ఎప్పుడైతే మన ఇండియాకు అగెన్స్ట్గా బయట వ్యక్తులు ఇలా మాట్లాడతారో వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఎక్స్టర్నల్ మినిస్ట్రీకి వెళ్తుంది. వీడు చేసే పనుల్ని మన భారత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. అయితే వీడు రీసెంట్గా మన ఇండియాలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ మీటింగ్కి రావాల్సి వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ అన్ని కంట్రీస్ ఇందులో మెంబర్స్. అయితే బంగ్లాదేశ్ ఈ జహీర్ ఊర్ రెహమాన్ని తమ రిప్రజెంట్గా ఇండియాలో జరుగుతున్న ఈ మీటింగ్కి పంపించింది. ఇతను జూన్ 14వ తేదీన మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇతని పాస్పోర్ట్ డీటెయిల్స్ రాగానే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అలర్ట్ అయింది. ఎందుకంటే వీడి పేరు ఆల్రెడీ సెక్యూరిటీ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ వాచ్ లిస్ట్లో పెట్టింది. సో వీడిని వెంటనే మన సెక్యూరిటీ పర్సనల్స్ ఎంక్వైరీకి తీసుకెళ్లారు. అంటే విదేశాల్లో ఉంటూ ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడే వ్యక్తులు ఒక్కసారిగా ఇండియాకు వస్తే వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ప్లాన్ చేశారా అనే విషయాన్ని గురించి ఆరా తీస్తారు. సో అందులో భాగంగా ఈ జహీర్ ఊర్ రెహమాన్ని ఎయిర్పోర్ట్లోని సెక్యూరిటీ ఆఫీసర్స్
దాదాపు 2.5 గంటల వరకు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియాలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషన్ అధికారులు ఇందులో ఇంటర్వ్యూన్ అయ్యారు. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్కి ఫోన్ చేసి మాట్లాడితే అప్పుడు మన గవర్నమెంట్ ఇతన్ని వదిలేయమని చెప్పింది. దాంతో ఎయిర్పోర్ట్లో ఉన్న సెక్యూరిటీ పర్సనల్స్ ఇప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు, వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు. కానీ ఈ మొత్తం ప్రాసెస్ని ఈ జహీర్ ఉర్ రెహమాన్ ఒక అవమానంగా తీసుకున్నాడు. మీరు నన్ను 2.5 గంటల పాటు ఎలా క్వశ్చన్ చేస్తారు, నేను ఇక మీటింగ్కి వెళ్ళను, నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతాను అంటూ చిన్న పిల్లోడ్లాగా మారం చేశాడు. అయితే డైరెక్ట్గా బంగ్లాదేశ్కి రిటర్న్ ఫ్లైట్ లేదు అని చెప్పేసరికి నేను ఇక్కడి నుంచి కొలంబో అంటే శ్రీలంక వెళ్ళి అక్కడి నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతానని చెప్పాడు. చెప్పినట్టే అలాగే వెళ్ళిపోయాడు. వీడు తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళిన వెంటనే ఆ దేశం నుంచి ఏడుపు మొదలైంది. బంగ్లాదేశ్ హై కమిషన్ మా దేశంలో ఒక మినిస్టర్ స్టేటస్ కలిగిన వ్యక్తిని మీరు ఎయిర్పోర్ట్లో అంతసేపు ఎందుకు ఆపారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా ఇండియాను కోరింది. మన ఇండియా నుంచి చాలా క్లియర్ రెస్పాన్స్ వచ్చింది. ఒకటి, ఇతను మీ దేశంలో డిప్లొమాట్ అయి ఉంటాడు, కానీ ఇతను ఇండియాకు డిప్లొమాటిక్ హోదా మీద రాలేదు, ఒక సాధారణ వీసాతో వచ్చాడు. అందుకే మా అథారిటీస్ సాధారణ ప్రజల్ని ఎలా అయితే క్వశ్చన్ చేశారో అలాగే చేశారు. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా డిస్రెస్పెక్ట్ చేయలేదు. బహుశా అతని ఈగోకి అలా అనిపించింది కావచ్చు, కానీ మా సైడ్ నుంచి ఎటువంటి అవమానం జరగలేదు అన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చారు. అయినా మన ఇండియా ఇలా రియాక్ట్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వీడు బంగ్లాదేశ్లో కూర్చొని ఇండియా గురించి నోటికి వచ్చింది వాగుతాడు, ఇష్టం వచ్చినట్టు అలిగేషన్స్ వేసేవాడు. అలిగేషన్స్ వేయడంలో తప్పు లేదు, కానీ నిజంగా ఇదే జరిగింది అన్నట్టుగా బంగ్లాదేశ్ ప్రజల్ని ఇండియాకు అగెన్స్ట్గా రెచ్చగొట్టేవాడు. ఆల్రెడీ మొహమ్మద్ యూనస్ గాడి అండర్లో బంగ్లాదేశ్లో రాడికలిజం విపరీతంగా పెరిగింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎలా తయారవుతున్నారో బంగ్లాదేశ్లో కూడా అలా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం మొహమ్మద్ యూనస్ టైంలోనే రెస్పాండ్ అవ్వాల్సింది, కానీ ఈ యూనస్ గాడు టెంపరీ పర్సన్, వీడిపైన మనం యాక్షన్ తీసుకుంటే ఎటువంటి యూజ్ లేదు అని మన భారత్ ఇప్పటి వరకు వెయిట్ చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ తారిక్ రెహమాన్ గవర్నమెంట్ కూడా కాస్త యాంటీ ఇండియా పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు టర్కీతో కలిసి డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు అండ్ పాకిస్తాన్తో రిలేషన్ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు. టర్కీ, పాకిస్తాన్ మన ఇండియాకు బద్ధ శత్రువులు. సో వీళ్ళు కావాలని మన ఇండియాను రెచ్చగొట్టే విధంగా మనల్ని కౌంటర్ చేయడానికి మన శత్రువులతో చేతులు కలుపుతున్నారు. మన శత్రువులతో మన పక్కనే ఉన్న దేశం చేతులు కలిపితే అది మనకు సెక్యూరిటీ థ్రెట్గా మారుతుంది. మనకు సెక్యూరిటీ విషయంలో ఇబ్బంది కలిగించే ఏ విషయాన్ని, ఏ దేశాన్ని భారత్ వదిలిపెట్టదు. అందుకే మనం బంగ్లాదేశ్ విషయంలో సాఫ్ట్గా ఉండే పాలసీని పక్కన పెట్టి మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్టుగా రియాక్ట్ అవుతున్నాము. దీంతో పాటు రాబోయే డిసెంబర్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య గంగా వాటర్ ట్రీటీ ఎక్స్పైర్ కాబోతుంది. దీన్ని మనం 1996లో సైన్ చేశాము. అయితే ఈ ట్రీటీలో కూడా మనం ఎక్కువ వాటర్ని బంగ్లాదేశ్కి ఇచ్చేస్తున్నాము. మన దగ్గర జనాభా పెరిగింది, మనకే వాటర్ సరిపోవట్లేదు. కాబట్టి ఎలాగైతే మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి మన వాటర్ని మనం వాడుకోబోతున్నామో అలాగే ఈ గంగా వాటర్ ట్రీటీలో కూడా ఇండియా చేసే అవకాశం ఉంది. అలా చేస్తే బంగ్లాదేశ్ ప్రజలు విపరీతమైన కరువును చూడాల్సి ఉంటుంది. అది మన ప్రాబ్లం కాదు, ఎందుకంటే ముందు మనం వర్రీ అవ్వాల్సింది మన ప్రజల గురించి. మన ప్రజలు వాడగా మిగిలిన వాటర్ని మనం బంగ్లాదేశ్కి పంపిస్తాము. కాబట్టి డిసెంబర్ తర్వాత మనకు బంగ్లాదేశ్కి ఇంకా భారీ లెవెల్లో చెడే అవకాశం ఉంది. ఇక ఇక్కడ బంగ్లాదేశ్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు బంగ్లాదేశ్తో పెద్దగా ఏ అవసరం లేదు, యూస్ కూడా లేదు. కానీ బంగ్లాదేశ్కి మన అవసరం చాలా ఉంది. బంగ్లాదేశ్ చుట్టూ మన ఇండియానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు ఆలోచించి చేస్తే బాగుంటుంది. కానీ బంగ్లాదేశ్ కొత్త ప్రైమ్ మినిస్టర్ కూడా కాస్త ఎక్స్ట్రాలు చేసేలాగే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇతను టర్కీతో చేతులు కలుపుతున్నాడు, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు, దాంతోపాటు చైనా కార్డ్ని కూడా ప్లే చేస్తున్నాడు. సో అన్ని విధాలా వీళ్ళు మనల్నే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్లకు ఇంకా భారీ లెవెల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇక నేపాల్ గురించి మాట్లాడదాం. నేపాల్కి కొత్తగా ఎన్నికైన జెన్జీ ప్రైమ్ మినిస్టర్ బ్యాలెన్ షాకు పరిపాలన చేతగాక కంటిన్యూగా ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి అగెన్స్ట్గా కూడా నేపాల్లో ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా మనోడు గ్రేటర్ నేపాల్ అంటే మన దేశంలోని కొన్ని రాష్ట్రాలని తన దేశంలో కలుపుకొని ఒక పెద్ద నేపాల్ని క్రియేట్ చేసే డ్రీమ్లో ఉన్నాడు. అండ్ రీసెంట్గా ఇతను ఇండియా మా దేశంలోని కాలాపాని, లీపులేక్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని ఉంది అన్నట్టుగా మాట్లాడాడు. జనరల్గా నేపాల్కి మనకు బార్డర్ ఇష్యూ ఉంటే రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకోవాలి. అది బైలాటరల్ ఇష్యూ కాబట్టి
కానీ వీడు డైరెక్ట్గా ఇండియాను అడగక ముందే ఇది బ్రిటిష్ కాలం నాటి గొడవ కాబట్టి నేను యూకేను ఇందులో ఇన్వాల్వ్ కమ్మని అడుగుతున్నాను, దాంతోపాటు చైనాని కూడా ఇందులో ఇంటర్వ్యూన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ ఈ చిన్న ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక్కడ వీడు రియలైజ్ కావాల్సిన విషయం ఏమిటంటే నేపాల్ కంప్లీట్గా ఇండియాపై డిపెండ్ అయి బతికే దేశం. అక్కడి ప్రజలు లిటరల్లీ ఉద్యోగ అవకాశాలు లేక మన ఇండియాకు వచ్చి ఇక్కడ పనిచేసి డబ్బులు సంపాదించి తమ దేశంలోని ఫ్యామిలీస్ని పోషిస్తూ ఉంటారు. అండ్ నేపాల్లో జరిగే ప్రతి డెవలప్మెంట్లో ఇండియన్ ఫండ్స్ ఉంటాయి. అక్కడి స్కూల్స్, హాస్పిటల్స్, యూనివర్సిటీ, బ్రిడ్జెస్, రోడ్స్ అన్నిటినీ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. బట్ స్టిల్ వీడు మాత్రం ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. అయితే రీసెంట్గా జరిగిన కాంట్రవర్సీ ఏమిటంటే నేపాల్లో ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్ ఉంది. దాని పేరే త్రిశూలి హైడ్రో పవర్ ప్లాంట్. ఎప్పుడైతే నేపాల్లో భారీగా వర్షాలు పడతాయో నదులు ఫుల్లుగా ప్రవహిస్తాయి. ఆ ప్రవాహాన్ని ఉపయోగించి వీళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు. అయితే మాన్సూన్ సమయంలో నదుల్లో ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది. అయితే 2024లో మన ఇండియా నేపాల్కి ఒక ఆఫర్ ఇచ్చింది. మీ దగ్గర ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఉంటే మీరు మా ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ లైన్స్ని ఉపయోగించి మీ అడిషనల్ ఎలక్ట్రిసిటీని బంగ్లాదేశ్కి అమ్మి డబ్బులు సంపాదించుకోండి అని చెప్పింది. ఇక్కడ మనం ₹1 కూడా నేపాల్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఛార్జ్ చేయట్లేదు. జస్ట్ మంచితనంతో మనం ఈ ఆఫర్ని నేపాల్కి ఇచ్చేసాము. ఇది బంగ్లాదేశ్కి కూడా బెనిఫిట్ అవుతుంది. అయితే దీని మ్యాక్సిమం లిమిట్ 40 మెగావాట్స్. నేపాల్ మన ట్రాన్స్మిషన్ లైన్స్ని ఉపయోగించి 40 మెగావాట్స్ వరకు పవర్ని బంగ్లాదేశ్కి అమ్ముకోవచ్చు. కానీ ఇప్పుడు నేపాల్ ఏం చేస్తుందో తెలుసా? మా దగ్గర ఎక్కువగా పవర్ ఉంది కాబట్టి 40 కాదు 60 మెగావాట్లు అమ్ముతాము అని చెప్తుంది. దీనికి బంగ్లాదేశ్ కూడా అవును మాకు పవర్ కావాలి అని చెప్పి వాళ్లకు వాళ్ళు మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ వీళ్ళు ఉపయోగించేది మన ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్కి పవర్ ట్రాన్స్ఫర్ కెపాసిటీ ఉంటుంది. అంతకు మించి పవర్ని ట్రాన్స్మిట్ చేసే ప్రయత్నం చేస్తే ఆ ఎలక్ట్రిక్ గ్రిడ్ మొత్తం నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ గ్రిడ్ ఎవరిది? మన ఇండియాది. ట్రాన్స్మిషన్ లైన్స్ ఎవరివి? మన ఇండియావి. అండ్ ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ చాలా సెన్సిటివ్ అండ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ గ్రిడ్ని ఉపయోగించే మనం మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. కానీ ఈ నేపాల్, బంగ్లాదేశ్ కలిసి ఇండియాతో ఏమాత్రం చర్చించకుండా 60 మెగావాట్ల పవర్ ట్రాన్స్మిషన్కి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది మన గ్రిడ్కి చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇండియా ఇక్కడ చాలా క్లియర్గా మంచితనాన్ని పక్కన పెట్టి ఎలక్ట్రిక్ గ్రిడ్ మాది, మీరు ఉపయోగించే ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా మాది, మేము ఏదో మీకు హెల్ప్ చేయడానికి ఈ అవకాశం ఇచ్చాము, అంతేకాని మీరు ఆర్డర్ వేస్తే మేము ఫాలో అవ్వడానికి కాదు. దీని కెపాసిటీ మ్యాక్సిమం కెపాసిటీ 40 మెగావాట్లు కాబట్టి అంతకన్నా 1 మెగావాట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు అంటూ డైరెక్ట్గా రిస్ట్రిక్షన్ పెట్టేసింది. ఇక నేపాల్ చేసేదేమీ లేక దానికి అగ్రి చేసింది. బంగ్లాదేశ్ ఈ విషయంలో కూడా ఇండియాను క్రిటిసైజ్ చేస్తుంది. బంగ్లాదేశ్కి బెనిఫిట్ జరిగితే ఇండియా చూడలేదు అన్నట్టుగా అక్కడి మీడియా రకరకాల ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నేపాల్ అడిషనల్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్న ఆ త్రిశూల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేసింది కూడా మన ఇండియాని. చూడండి వీళ్ళ బలుపు. మన డబ్బులతో పవర్ ప్లాంట్ని క్రియేట్ చేసుకుంటారు, మన ట్రాన్స్మిషన్ లైన్స్ని యూజ్ చేస్తారు అండ్ మనల్నే క్రిటిసైజ్ చేస్తారు. దీన్నే విశ్వాసం లేకపోవడం అంటారు. అందుకే ఈసారి ఇండియా చాలా క్లియర్గా బంగ్లాదేశ్కి అండ్ నేపాల్కి వాళ్ళ ఔకాత్ని చూపించడం మొదలుపెట్టింది. ఇండియా ఇంతకు ముందు కంటే అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ చిన్న చిల్లర దేశాలు మన ఇండియాను ఎంత క్రిటిసైజ్ చేసినా, మనల్ని ఎంత టార్గెట్ చేసినా మనం వీళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళం. మన బడ్జెట్ వచ్చిన ప్రతిసారి వీళ్లకు ఫ్రీగా 500 కోట్లు, 1000 కోట్లు అలాట్ చేసేవాళ్ళం. అది తగ్గాలి. మనం కూడా చైనా లాగా నేబరింగ్ కంట్రీస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా, అగ్రెసివ్గా మారాలి. ఈ విషయాన్ని మనం మన లాస్ట్ వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేశాము. అండ్ ఇప్పుడు మెల్లగా మన ఇండియా నేబరింగ్ కంట్రీస్ విషయంలో పాలసీస్ని మారుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మన మెసేజ్ చాలా క్లియర్. మీరు మాతో బాగుంటే మేము మీతో బాగుంటాము. కానీ ఇంతకు ముందులాగా ఎక్స్ట్రాలు చేస్తాము, మన శత్రువులతో చేతులు కలిపి మనల్నే టార్గెట్ చేస్తాము అంటే మాత్రం రియాక్షన్ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి లిమిట్లో ఉండడం ఈ నేబరింగ్ దేశాలు ఇకపై నేర్చుకోవాలి. ఇండియా ఫాలో అవుతున్న ఈ కొత్త పాలసీ, కొత్త మెథడ్ మీకు ఏ విధంగా అనిపించింది? మన ఇండియా ఇలాగే ఉంటే బెటరా, లేదా ఇంతకు ముందులాగా అతి మంచితనాన్ని చూపిస్తే మంచిదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.